చైనా వాడు తైవాన్ లాక్కోవాలనుకోవడం దుర్మార్గం. పాకిస్తానోడు ఆఫ్ఘనిస్తాన్ని లాక్కోవాలనుకోవడం దుర్మార్గం. ఇట్లాగా తప్పు ఎవరు చేసినా తప్పని అనాలి. అలా తప్పని చెప్పినటువంటి అమెరికా తనే తప్పు చేస్తే, తప్పటడుగులు వేస్తే, వేరే దేశపు భౌగోళిక స్వరూపాన్ని ఆక్రమించుకుంటానంటే, రష్యా ఉక్రెయిన్ని దెబ్బతీస్తుంది, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తోందంటూ ఉక్రెయిన్కి అండగా పెద్ద ఎత్తున బలగాల్ని పంపించినటువంటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ని తప్పుపట్టి ఆ దేశానికి సంబంధించి తప్పుడు పనులు చేస్తున్నారని చెప్తూ ఇప్పుడు తను అధికారంలోకి వచ్చి తను ఇంకో దేశపు సార్వభౌమ అధికారాన్ని లాక్కోవాలని చూడడం ఎంతవరకు రైట్? గ్రీన్లాండ్ ఇప్పుడు అదే జరుగుతోంది. ట్రంప్ అయితే అది లాక్కుని తీరతానని చెప్తూ ఉండటం అరాచకానికి ప్రత్యక్ష సాక్ష్యం అనాల. గ్రీన్లాండ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గనని తేల్చి చెప్తున్నారు. సైనిక బలంతో పని లేకుండానే గ్రీన్లాండ్ను సొంతం చేసుకుంటాను అని అనుకుంటున్నా. ప్రపంచ శాంతికి భద్రతకి ఇది ఎంతో అవసరం, ఇందుకోసం ఏ అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గ్రీన్లాండ్ నాటో సభ్యదేశమైన డెన్మార్క్ ఆధీనంలో ఉంటాం, దాన్ని ఆక్రమించుకోవడం అమెరికాకి అవసరం అంటూ ట్రంప్ వాదిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రీన్లాండ్కి మద్దతుగా అమెరికా క్యాప్షన్తో వీడియో కూడా విడుదల చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. దీంతో భార్య ఉషాతో కలిసి గ్రీన్లాండ్ సందర్శించిన దూరంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల మీద మరొక వైపున డెన్మార్క్ మండిపడింది. శుక్రవారం భార్యతో ఉషాతో కలిసి గ్రీన్లాండ్ వెళ్లిన ఆయన ఆ ప్రాంతాన్ని డెన్మార్క్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించాడు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రజలను కోరాడు. దీని మీద డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లొక్కే రస్ముసెన్ మండిపడ్డారు. ట్రంప్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. సన్నిహిత దేశంపై చేయాల్సిన విమర్శలు కావివి, అమెరికా మా మిత్రదేశం అని ఇప్పటికీ భావిస్తున్నామని గుర్తుంచుకోమని చెప్పారు. ట్రంప్ చర్యలను సమైక్యంగా ఎదుర్కోవాలంటే గ్రీన్లాండ్ ఎంపీలు నిర్ణయించడం అనేది ఇక్కడ కీ పాయింట్. డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో అమెరికా రాయబార కార్యాలయం ఎదుట వేలాది మంది గ్రీన్లాండ్ వాసులు ఆందోళన చేపట్టడం అనేది అమెరికా వైఖరి మీద అక్కడ ప్రజల్లోనే ఆగ్రహం ఉందనడానికి సాక్ష్యమైంది.